హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. మీరందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ ఇవాళ ఒక చక్కని కూర చేసి చూపిస్తాను. ఇది అన్నంలోకి చపాతీలోకి రెండింటికి బాగుంటుంది. చేసుకోవడం ఎంత ఈజీయో అంతే రుచిగా ఉంటుంది. చూడగానే అర్థమైపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో ములక్కాడలతోటి కూర చేస్తున్నాము. మామూలుగా అయితే అందరూ ములక్కాడలని టమాటా ములక్కాడ కూర అని, లేదంటే జీడిపప్పు ములక్కాడ కూర సాంబార్లో వేసుకుంటారు, ఇలా చేస్తుంటారు. కానీ మనం ఈరోజు వెరైటీగా ములక్కాడలని కాల్చి కూర చేస్తాము. ఈ కూర కోసం మనము చక్కగా లావుగా ఉండి కండ ఉన్న ములక్కాడలు తీసుకోవాలి. అలాగని ముదిరిపోకూడదు, లేతగా ఉండాలి. ఈ ములక్కాడలని శుభ్రంగా కడిగి 2 ముక్కల కింద కట్ చేసి వీడియోలో చూపించేట్టుగా స్టవ్ మీద పెట్టి కాల్చుకోవాలి. నిప్పుల మీద కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది. చూస్తున్నారు కదా వీడియోలో, పై తొక్క నల్లగా ఈ ముక్క మెత్తబడే వరకు కాల్చుకోవాలి. దీనికి ఎంతోసేపు పట్టదు, కాలడానికి కూడా తొందరగానే కాలిపోతాయి. ఇలా అన్ని ములక్కాడలు కాల్చుకున్నాక పూర్తిగా చల్లారనియాలి. ఇలా చల్లారిన ములక్కాడల్ని వీడియోలో చూపించేట్టుగా కొంచెం ఓపెన్ చేసి స్పూన్తో కానీ చేత్తో కానీ లోపల గుజ్జు అంతా తీసుకోవాలి. గుజ్జుతో పాటు గింజలు కూడా వస్తాయి, వాటిని కూడా తీసుకోవాలి. మనం ఎప్పుడూ ఉడికించి చేసుకునే ములక్కాడతోటి కాకుండా ఇలాగ నిప్పుల మీద కానీ స్టవ్ మీద కానీ కాల్చిన ములక్కాడతో చేసిన కూర రుచి చాలా బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో తెలియచేయండి. ఏ కూరగాయ అయినా సరే ఇలా కాల్చి చేసిన రుచి చాలా బాగుంటుంది, ఒక రకమైన పొగవాసనతోటి. అన్ని కాడల గుజ్జు తీసాం, చూసారు కదా, ఇంత గుజ్జు వచ్చింది. ఇప్పుడు ఒక మూకుడులో కొంచెం నూనె వేసి వేడి చేయాలి. పప్పు నూనె అయితే చాలా బాగుంటుంది. నేను పప్పు నూనె వేసాను. ఇప్పుడు ఇందులో పోపు వేయాలి. పోపు కోసం మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేయాలి. వేగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు వేయాలి. పోపు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం పంచదార వేయాలి. పంచదార వేయడం వల్ల ఉల్లి ముక్కలు తొందరగా మగ్గుతాయి. పంచదార వేసిన తర్వాత ఒకసారి ఉల్లిపాయ ముక్కలు బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు సిమ్లో మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు లేక మూత తీసి ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఉప్పుతో పాటు 1 టీ స్పూను పసుపు కూడా వేసి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మరో 5 నిమిషాలు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది ఇలా ములక్కాడలని కాల్చి కూర కానీ పచ్చడి కానీ చేస్తారో తెలియచేయండి. నేనైతే ఈ కూరని మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను. 2 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చపాతీలతోటి పెట్టింది. గింజలు కనిపిస్తున్నాయి కానీ నాకు ఆ గుజ్జులాగా ఉన్నది ఏంటో అర్థం కాలేదు. ఎంతోసేపు అడిగితే కానీ చెప్పలేదు. నాకు కూడా అప్పటి వరకు ఇలా ములక్కాడల్ని కాల్చి పచ్చడి కానీ కూర కానీ చేయొచ్చని తెలియలేదు. భలేగా అనిపించింది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత తీసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. పచ్చివాసన పోయే వరకు సిమ్లోనే వేయించుకోవాలి. హైలో పెడితే మాడిపోతుంది. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత తీసి కలపాలి. ముక్క మెత్తబడాలి, వేగిపోకూడదు. ఎర్రగా మెత్తబడితే సరిపోతుంది. ముక్క మెత్తబడింది. ఇప్పుడు 1 చెంచా ధనియాల పొడి వేయాలి. అలాగే 1/2 చెంచా గరం మసాలా పొడి కానీ లేదా మీకు నచ్చింది ఏదైనా సరే వేయాలి. వీటితో పాటుగా మీరు తినే కారానికి తగ్గట్టుగా కారం వేయాలి. కారం వేసిన తర్వాత అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు ఇప్పుడు 2-3 పచ్చిమిరపకాయని చీల్చి వేసుకోవచ్చు. వీడియోలో చూపించినట్టుగా వీటన్నిటిని కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుతూ 1 నిమిషం పాటు వేయించాలి. ఇలాగ వేగి పచ్చివాసన పోయిన తర్వాత 1/2 గ్లాసు వరకు నీళ్లు పోసి ఉడికించాలి. ఇలాగ నీళ్లు పోసి ఉడికించడం వల్ల కూర గుజ్జులాగా వస్తుంది. మనం ఇందులో వేసినవన్నీ డ్రై మసాలాలు. పైగా ములక్కాడ గుజ్జు వేశాక ఇంకొక 5 నిమిషాలు వేయించాలి. సో మాడిపోకుండా ఈ నీళ్లు పోయడం వల్ల హెల్ప్ అవుతుంది. ఉల్లిపాయలు ఇలా చక్కగా వేగిన తర్వాత మనం కాల్చి తీసుకున్న ములక్కాడ గుజ్జు వేసుకోవాలి. ఇప్పుడు పైకి కిందికి ఉల్లి ముద్ద, ఈ ములక్కాడ గుజ్జు అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. చూడటానికి బెంగన్ భర్తాలే అనిపిస్తుంది కదా. కావాలంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత టమాటా కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఇప్పుడు టమాటా వేయకుండా చేస్తున్నాను. టమాటా వేస్తే ఇష్టమే కానీ ములక్కాడ స్పెషల్గా ములక్కాడ టేస్ట్ కోసం వేయలేదు.
ఇప్పుడు మూత పెట్టి మసాలా టేస్ట్ అంతా కూడా ములక్కాడ గుజ్జుకి పట్టే వరకు వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందా? ట్రై చేస్తారా? ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తెలియజేస్తారా నాకు కామెంట్ బాక్స్లో. పైగా ఇప్పుడు ములక్కాడ సీజన్, మంచి మంచి ములక్కాడలు దొరుకుతున్నాయి. సో ఇప్పుడు ఈ కూర అయితే మగ్గిపోయింది. పైనుంచి సన్నగా తరిగిన కొత్తిమీర వేసి మూత పెట్టేసి వదిలేస్తే కూర రెడీ. దీన్ని కూర అనొచ్చు, లేదంటే పచ్చడి కూడా అనొచ్చు, ఏవైనా పర్వాలేదు. వేడివేడి అన్నంలో బాగుంటుంది, చపాతీలతో కూడా బాగుంటుంది. మరి దేనికి ఆలస్యం, వెంటనే ములక్కాడలు తెప్పించేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, కామెంట్ మర్చిపోరుగా. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కాల్చిన ములక్కాడ కూర రెడీ.